హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇక కర్రీ విషయానికి వస్తే ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 7-8 ఎండుమిర్చి వేసి ఇవన్నీ వేగే వరకు డ్రై రోస్ట్ చేయాలి. ఇవి వేగిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కానీ లేదా తురుము కానీ వేసి 1 నిమిషం పాటు వేయించి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు వేసి ఇవి కాస్త చిటపటలాడాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, ఇలా పొడవుగా కట్ చేసిన ఆనియన్ 1, 2 రెమ్మల కరివేపాకు వేసి ఆనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి 1/2 స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేసి మగ్గించాలి. ఇలా ఆనియన్ కాస్త మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి ఇలా పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1/2 కిలో వరకు వేసుకొని అంతా కలిసేలా బాగా కలిపి క్యాప్సికమ్ సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి వీటిని వేసి 1 స్పూన్ ఉప్పు వేసి పౌడర్ చేయాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేయాలి. క్యాప్సికమ్ ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసిన కారంని వేసి అంతా బాగా కలిసేలా కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయినట్లే.